అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో ఎల్పి. నేను మీ లీలా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇన్స్టెంట్గా ఓట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. ఓట్స్లో ఫైబర్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బ్లడ్లోని షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా హార్ట్ డిసీజెస్ రాకుండా చూస్తుంది. ఫస్ట్ 1.5 కప్పుల ఓట్స్ తీసుకొని 2 సార్లు బాగా కడిగి కొంచెం వాటర్ పోసి 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఓట్స్ చాలా రకాలు ఉంటాయి, మీరు వేటితో అయినా ట్రై చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక చిన్న క్యారెట్, ఒక ఆనియన్, సగం క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో నానబెట్టుకున్న ఓట్స్ని వేసుకొని 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ముక్క అల్లం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నీళ్ళు వేసుకోకుండా మిక్సీ చేసుకోండి, లేకపోతే ఎక్కువ వాటరీగా అయిపోయి దోశ చేసుకోవడానికి రాదు. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడం వలన టమ్మీ ఫుల్ అవుతుంది, హెల్తీ కూడా. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/4 కప్పు రవ్వ వేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. రవ్వ వేసుకోవడం వలన దోశలు క్రిస్పీగా ఉంటాయి. బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు రవ్వ ప్లేస్లో. ఈ దోశలు తినడం వలన చాలా ఫిల్లింగ్గా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ డైట్లో ఉన్న వాళ్ళు కూడా ఈ దోశలు హ్యాపీగా తినచ్చు. దోశ ప్యాన్ పెట్టి అది వేడయ్యాక 1 గంట పిండి పోసుకొని మందంగా దోశ వేసుకోవాలి. పలచగా వేసుకుంటే దోశ తిప్పుకోవడానికి రాదు కాబట్టి ఈ విధంగా దోశ వేసుకోవాలి. 1 స్పూన్ నూనె చుట్టూ వేసుకొని మూత మూసి కుక్ చేసుకోవాలి. ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మూత మూసి కుక్ చేయడం వల్ల ఈ విధంగా బాగా కుక్ అవుతుంది, కొంచెం ఫాస్ట్గా కూడా కుక్ అవుతుంది. కుక్ అయిన తర్వాత ఫ్లిప్ చేసుకొని కాసేపు ఉంచి ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ ఇన్స్టెంట్ ఓట్స్ దోశ రెడీ. కొబ్బరి చట్నీ కారంతో సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం.